బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ట్వీట్ చేశారు. పలు వివాదాల్లో చిక్కుంటూ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎప్పుడు తల అభిమానిని, ఇక్కడ తల అంటే ధోని, సో ధోనిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అంటూ రాయుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పెయిడ్ పిఆర్ పైన డబ్బులు ఖర్చు పెట్టడం మానేసి కొంత దాన్ని సహాయార్థం ఉపయోగించండి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. పంజాబ్ చెన్నై మ్యాచ్కి కామెంటరీ బాక్స్లో నుంచి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారంగా మారాయి. ధోని బ్యాటింగ్కి వచ్చే సమయంలో రాయుడు కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ అయ్యాయి. అయితే ధోని బ్యాట్తో కాదు ఖడ్గంతో దిగుతున్నాడు, ధోని క్రికెట్ ఆడటానికి కాదు యుద్ధానికి వస్తున్నట్టుగా ఉందని చెప్పి రాయుడు కామెంటరీ బాక్స్ నుంచి మాట్లాడుకొచ్చాడు. అయితే ఊచ కోతే అంటూ కూడా రాయుడు ధోని బ్యాటింగ్ని ముందస్తుగానే ఊహించి ఆయన కామెంట్స్ చేశాడు. కానీ ధోని పైన కామెంట్స్తో రాయుడు పైన ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే కనుక మంగళవారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కొనసాగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ముందు హిందీ కామెంటరీలో రాయుడు చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ధోనిని చేతిలో కత్తి పట్టుకొని యుద్ధ వీరుడితో పోల్చాడు. ఆ తర్వాత కొంతమంది అభిమానులు రాయుడు వ్యాఖ్యల్ని కాస్త అతిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అయితే ఆ రోజు 5th ఆర్డర్లో బ్యాటింగ్ రంగంలోకి దిగాడు ధోని. అయితే ఆయన అటు పెవిలియన్ నుంచి గ్రీస్లోకి వస్తున్న సమయంలో బ్యాట్ పట్టుకొని వస్తుంటే ఆయన చేతిలో ఉంది బ్యాట్ కాదు ఖడ్గన్లా కనబడుతోంది. యుద్ధానికి దిగుతున్నటువంటి యుద్ధ వీరుడులా ధోని ఉన్నాడు. ఇక ఊచ కోతే అంటూ హిందీ కామెంటరీలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఐసా లగ్ రహే హై తల్వార్ లేకర్ ఆ రహే హై ధోని, బిల్కుల్ చలేగా తల్వార్ ఆజ్, ధోని తల్వార్ చలేగా అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. దాని అర్థం ధోని ఖడ్గాన్ని పట్టుకొని వస్తున్నట్టుగా ఉంది. ఆ ఖడ్గం ఖచ్చితంగా ఈరోజు ఫలితాన్ని సాధిస్తుంది, ధోని ఖడ్గం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని అంబట్ రాయుడు నవజీత్ సింగ్ సిద్ధుతో కలిసి మైక్ని పంచుకుంటూ కామెంటరీలో ఆ కామెంట్స్ చేశాడు. అయితే ధోని క్రికెట్ ఖేల్నే ఆయా హై గురు యుద్ధ లడ్నే నహి అంటే నవజోత్ సింగ్ సిద్ధు పక్కనటువంటి మరో కామెంటేటర్ ధోని యుద్ధం చేయడం కోసం కాదు క్రికెట్ ఆడడం కోసం వస్తున్నాడంటూ నవజీత్ సింగ్ సిద్ధు కూడా ఆ కామెంట్స్ చేశాడు. అయితే ఆ వ్యాఖ్యల్ని సిద్ధు ఎక్స్ ఖాతాలో అంబట్ రాయుడుని ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు. పలువురు క్రికెట్ అభిమానులు కూడా అంబట్ రాయుడుని తప్పుపట్టారు. ధోనిని మరీ ఎక్కువగా పొగడేస్తున్నాడు. ఇక్కడికి అంబట్ రాయుడు వచ్చింది క్రికెట్ కామెంటేటరీ చేయడం కోసమా, లేదంటే కావాలని సిఎస్కేని పెద్ద ఎత్తున లేపడం కోసమా, సిఎస్కేని పొగడడం కోసం వచ్చాడంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. 2 రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మంగళవారం రోజు మ్యాచ్ జరిగిందనంటే నేనంతా కూడా అంబట్ రాయుడు పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కొనసాగాయి. నేను తలా ఫ్యాన్ని అంటూ అనే కామెంట్ ఇప్పుడు రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ట్వీట్ కనబడుతుంది కదా, ఒకసారి పీసీఆర్ ఆ ట్వీట్ హోల్డ్ చేయండి. ఐ వాజ్ ఏ తలాస్ ఫ్యాన్, ఐ ఆమ్ తలాస్ ఫ్యాన్, ఐ విల్ బి తలాస్ ఫ్యాన్. నేను తలా అండి ఇక్కడ ధోని ఫ్యాన్ని. నేను ఎప్పటికీ 2 సార్లు రాసుకొచ్చాను. ఐ వాజ్ ఏ తలా ఫ్యాన్, గతంలో నేను ధోని ఫ్యాన్నే. ఐఎమ్ ఏ తలా ఫ్యాన్, ప్రస్తుతం కూడా నేను ధోని ఫ్యాన్నే. ఐ విల్ బి ఏ తలాస్ ఫ్యాన్, నేను ఎప్పటికీ ధోనికి ఫ్యాన్నే ఉంటానని చెప్పి ఆయన రాసుకొచ్చారు. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ థింక్స్ ఆర్ డస్, ఇట్ విల్ నాట్ మేక్ ఏ 1% డిఫరెన్స్. ఎవరేమనుకున్నా ఏం ఫరక్ పడదు అన్నట్టుగా ఆయన అర్థం కనబడుతోంది. ఇక సో ప్లీజ్ స్టాప్ సెండింగ్ మనీ ఆన్ పేడ్ పిఆర్ అండ్ డొనేట్ దట్ టు చారిటీ, లాట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కెన్ బెనిఫిట్. ఇక్కడ నా పైన ట్రోల్ చేసే విధంగా, నా పైన సోషల్ మీడియాలో దుమారం రేగే విధంగా పెయిడ్ పిఆర్, పెయిడ్ ప్రమోషన్స్ ఎవరైతే చేయిస్తున్నారో వాటిని ఆపేసి వాటిని ఒక చారిటీ కోసం ఖర్చు చేయండి. చాలామంది అండర్ ప్రివిలేజ్ అంటే బీదరికంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ డబ్బులతో కొంతవారికి లాభం జరుగుతున్నట్టుగా ఈ ట్వీట్ చేశారు ఆయన. సో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. అయితే అంబట్ రాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపింది. ఒకసారి మ్యాచ్ విషయానికి వస్తారో, జరిగిన మ్యాచ్ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఆ మ్యాచ్లో చెన్నై విజయానికి చివరిగా ధోని రంగంలో దిగేసరికి 25 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉండేది. కానీ ఆ సమయంలో ధోని క్రీస్లోకి వెళ్ళి కేవలం 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్స్లు ఉన్నాయి, ఒక 4 కూడా కొట్టాడు ఆయన. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తోడతో ఓడిపోయింది. కానీ అంబట్ రాయుడు మాత్రం ఆ రోజు ఆ కామెంటేటరీ తర్వాత నుంచి పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తున్నాడు. సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిపోయేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా కొనసాగుతున్నాయి. సో మీకేమనిపిస్తోంది అంబట్ రాయుడు ఆ మాట్లాడిన మాటలు? అంటే ఏదైతే ధోని బ్యాట్ కాలి చేతిలో పట్టుకొని వస్తోంది, తల్వార్ పట్టుకొని వస్తున్నాడు, యుద్ధంలోకి దిగుతున్నటువంటి యుద్ధ వీరుడు లాగా ఉన్నాడు. సో ఈరోజు ఆ వ్యక్తి డెఫినెట్గా విజయం సాధిస్తాడు, ఆ ఖడ్గం విజయం సాధిస్తుందని చెప్పేటువంటి అంబట్ రాయుడు వ్యాఖ్యల పైన క్రికెట్ అభిమానులుగా లేదంటే నిజంగానే ధోని అభిమానులుగా మీ అభిప్రాయం ఏంటి? అతిగా చేశాడు అంబట్ రాయుడు మీకు అనిపిస్తోందా? సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది.